హలో నమస్తే. గాదె సాయికృష్ణ మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వివాదంగా చూస్తూ ఉన్నాం. గాదె సాయికృష్ణ మరణం అంశాన్ని అక్కడి ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తుంది అంటూ ప్రభుత్వానికి సంబంధించిన మీడియా మాట్లాడుతూ వచ్చింది. గాదె సాయికృష్ణ ఒక సంఘ విద్రోహ శక్తి. అటువంటి వ్యక్తి చనిపోతే దాన్ని వైసీపీ ఎందుకు రాజకీయం చేస్తుంది? అతన్ని ఏ రకంగా సమర్థిస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడడం చూసాం. అతను ఒక క్రిమినల్. అతన్ని చంపితే తప్పేంటి తరహా పోస్టులు కూడా చాలా సోషల్ మీడియాలో చూసాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు సమావేశమై ఇమీడియట్‌గా ఈ ఘటనలో తప్పు జరిగిందని భావించి, అక్కడ సీఐగా ఉన్న వ్యక్తిని వీఆర్‌కి పంపించి, తర్వాత సస్పెండ్ చేయించి, తర్వాత ఎఫ్ఐఆర్ చేయించి, ఆయన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేస్తున్నారు ఆయన్ని. సో, ఇంత జరిగిన తర్వాత తాజాగా ఆయన తల్లి, గాదె సాయికృష్ణ తల్లి, పోలీసులే ఈ అంశం ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖనే దీన్ని విచారణ చేస్తే సరిగ్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేకుండా పోయింది కాబట్టి ఈ అంశంలో హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర న్యాయమూర్తితోటి లేదా సిబిఐ తోటి విచారణ జరిపించండి అంటూ కోర్టుని అడిగారు. ఈరోజు కోర్టు దీనిపైన సమాధానం చెప్పబోతుంది. కోర్టులో ఈ అంశంపైన ఈరోజు విచారణ జరుగుతోంది. సో, గాదె సాయికృష్ణ కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు పైన మాకు నమ్మకం ఉంది, మా కుటుంబానికి న్యాయం చేస్తారు అంటూ చంద్రబాబు పైన తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తర్వాత 4 రోజుల తర్వాత ఆమె మళ్ళీ కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ, స్వతంత్ర న్యాయ విచారణ కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో సాయికృష్ణ క్రిమినల్ అని మాట్లాడిన వాళ్ళు, గతంలో సాయికృష్ణ క్రిమినల్ అంటూ క్యాంపెయిన్ చేస్తూ వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే తరహా క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టినట్టు కనపడుతోంది. గాదె సాయికృష్ణ క్రిమినల్ అనే అంశానికి సంబంధించిన ఒక క్యాంపెయిన్ని ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఈరోజు ఒక త్రిబుల్ కాలం ఐటమ్ మెయిన్ ఎడిషన్లో సాయికృష్ణ ఒక సంఘ విద్రోహ శక్తి ఎలా అంటే చూడండి అని రాసింది. సాయికృష్ణ అదృశ్యమైనప్పుడు ఎప్పుడు రాయలా, సాయికృష్ణ ఎక్కడున్నాడో చెప్పండి అంటూ తల్లి కన్నీరు పెట్టినప్పుడు ఎప్పుడు రాయలా, సాయికృష్ణ బూడిదైనా మాకివ్వండి అంటూ తల్లి కన్నీరు పెడుతూ అంతా తిరిగినప్పుడు ఎప్పుడు రాయలా, సాయికృష్ణ ఎక్కడున్నారో చెప్పండి అంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ వేసి న్యాయవాదులు విజయవాడలో ర్యాలీ చేసినప్పుడు ఎక్కడ లేదు. ఇప్పుడు మాత్రం సాయికృష్ణ మరణించిన తర్వాత అత్యంత దారుణంగా ఆయన్ని పోలీసులే హత్య చేశారు అంటూ ప్రాథమిక సమాచారం బయటకు వస్తున్న తర్వాత ఇప్పుడు సాయికృష్ణ ఒక సంఘ విద్రోహ శక్తి అంటూ పత్రిక కథనం రాసింది. ఇటువంటి కథనాన్ని ఏ పత్రిక నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. చనిపోయిన ఒక వ్యక్తికి సంబంధించి కేసులు నమోదైన వాళ్ళంతా క్రిమినల్స్ కాదు, కోర్టులు వాళ్ళ దోషులను తేల్చే వరకు. ఇది కాస్త ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. బట్ ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమవుతుంది. అసలు పేరు గాదె సాయికృష్ణ, స్నేహితులు పోలీసులకు మాత్రం పిల్ల సాయిగా పరిచయం. ఇది కాకుండా మరో పేరుంది, అదే భాష. విజయవాడ పోలీస్ రికార్డులో అతను రౌడీ షీటర్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, వయసు 25, కేసులు 22, గంజాయి, దోపిడీ, ఫోక్సో, హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఈ రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్య ఘటన సంచలనంగా మారింది. ఇన్ని నేరాలున్న సాయికృష్ణను వైసీపీ భుజాన వేసుకొని మోస్తోంది. అతని అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్టర్గా పనిచేసిన నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో ఆయన జైలుకి వెళ్లారు. ఈ తరుణంలో అసలు సాయికృష్ణ ఎవరు, అతని నేర చరిత్ర ఏంటి అన్న దానిపైన జోరుగా చర్చ జరుగుతుందట. ఎక్కడో విజయవాడలోని కృష్ణలంక రాజీవ్ సాగర్కి చెందిన సాయికృష్ణ అలియాస్ పిల్లసాయి తండ్రి నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి వివాహం చేసుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటుంది. తండ్రి లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. భార్యతో విడిపోయినట్టు తెలుస్తోంది. కృష్ణలంక ప్రైవేట్ కాన్వెంట్లో సాయికృష్ణ 8వ తరగతి వరకు చదువుకున్నారు. పూర్వతులు మొత్తం రాశారు. తర్వాత అతను పుస్తకాల బదులు ఆయుధాలు పట్టుకోవడం మొదలుపెట్టాడు. సినిమా డైలాగ్లా ఉంది. 11 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదయ్యాయి అతని పైన. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని ఆపడం, డబ్బు కోసం బెదిరించడం పిల్లసాయి ప్రధాన నేరాలు. అడిగినంత ఇవ్వకపోతే జేబులో నుంచి బ్లేడ్ తీసి ఇష్టానుసారంగా కోసేస్తాడు. తర్వాత వస్తువులు, డబ్బు తీసుకొని పారిపోతాడు. అతనిపై ప్రస్తుతం 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఒక వారెంట్ మాచవరం పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. గుణదల్లో పడవల రేవు వంతెన వద్ద క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 2021లో రౌడీ షీటర్లు చిన్నరాజా, పెద్దరాజాలతో కలిసి ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి డబ్బు లాక్కున్నారు. దీనిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో పిల్లసాయి వాయిదాలకు గైర్హాజరవడంతో న్యాయస్థానం ఏప్రిల్ 7న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గంజాయి తీసుకున్నా, మద్యం తాగినా పిల్లసాయి ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఆ సమయానికి చేతిలో ఉన్న ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేస్తారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లసాయి కొన్ని సందర్భాల్లో భాషా పేరుతో చలామణి అయినట్లు సమాచారం. మాచవరం పిఎస్లో నమోదైన కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో అతని పేరును భాషగా పేర్కొన్నారు. ఈ కేసులో అతను కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. 2024 ఆగస్టులో మాచవరం పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ కోర్టులో సాయి తల్లి విజయలక్ష్మి చూశారు. భాష అంటే ఎవరైనా అడిగితే ఆమె తెలియదని సమాధానం చెప్పింది. అసలు పేరు గాదె సాయికృష్ణ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి అదృశ్యమైన తర్వాత ఆ పేరు బాహ్య ప్రపంచానికి తెలిసింది. పిల్ల సాయి అంటే మాత్రం విజయవాడ నగరంలో ఇట్టే గుర్తుపడతారు, మొత్తం నగరం గుర్తుపడతారట. బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని కృష్ణలంకలో కొందరు చెబుతున్నారు.
చిన్న వయసు నుంచే నేరాలు చేయడంతో పిల్లసాయి పేరు వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఓ బాలికను ప్రలోభపెట్టి ఇంటి నుంచి బయటికి రప్పించి లాడ్జీలో బంధించారు. తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. దీనిపై క్రైమ్ నెంబర్ 109 2007తో కృష్ణలంక పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కోర్టు కొట్టేసింది. పిల్లసాయి కృష్ణలంకలోని రాజీవ్ నగర్లో ఉంటూనే అరాచకాలు చేసేవాడు. ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ ఫ్యాన్స్గా చూపించేవాడు. ఇన్స్టాలో అతని పేరున 2-3 అకౌంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా పిల్లసాయి ఫ్యాన్స్ పేరుతో మరో ఇన్స్టా అకౌంట్ ఉంది. కృష్ణలంక సమీపాన కృష్ణానదిపై ఘాట్లపై కృష్ణ వారధి కనకదుర్గ వారధి కూడలిలో అనుచరులతో వీడియోలు చిత్రీకరించి వాటిని సినిమాల్లో డైలాగులు బ్యాక్గ్రౌండ్గా పెట్టి ఇన్స్టాలో పోస్ట్ చేసేవాడు. ఎదుటివారిని బెదిరించే విధంగా రీల్స్ చేస్తుండేవాడు. నేను నియంత్రణ కోల్పోతే నా ఎదురుగా నిలబడడానికి భయపడాలి అన్నది పిల్లసాయి ఫేమస్ డైలాగ్ అంట. దాంతోపాటు అతనికి సంబంధించిన కేసులు లెక్క కూడా రాశారు, ఇంకా చాలా రాశారు. పిల్లసాయిపై మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో 4 కేసులు అతనికి న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. 7 కేసులు లోక్ అదాలత్లో రాజీ అయ్యాయి. 7 కేసులు రాజీ అయిపోయాయి. 4 కేసులు న్యాయస్థానాలు కొట్టేశాయి, అంటే ఫేక్ కేసులు అవి. మరో 4 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. 3 కేసుల్లో ట్రయల్ పెండింగ్లో ఉంది. అతనిపై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కృష్ణలంక, మాచవరం, పటమట, ఇబ్రహీంపట్నం, సూర్యారావుపేట, చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో పెనమలూరు, గుంటూరు జిల్లాలో తాడేపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కూడా పిల్లసాయిపై కేసులు నమోదయ్యాయి. 22 కేసులో 12 కేసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే నమోదు కావడం గమనం. ఇంకా చాలా రాశారు. నేను కథలు చదివితే చాలా ఉంది, పెద్ద హిస్టరీ రాశారు. ఏం తెలిసారు ఈ వార్త కథనం వెనుక ఉద్దేశం ఏంటి ఒకసారి ఆలోచించండి. అతని కుటుంబ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటం కదా, చనిపోయిన వ్యక్తిపైన దుష్ప్రచారం చేయడం కదా. కేసులు నమోదైన వాళ్ళంతా క్రిమినల్స్ కాదు కదా. మీరే రాశారు కొన్ని కేసులు రాజీ అయ్యాయి, కొన్ని కేసులు కోర్టులు కొట్టేశాయని. అన్ని కేసులు నిజమో కాదో కోర్టులో విచారణ జరగాలి కదా. చనిపోయిన ఒక వ్యక్తిపైన చనిపోయి బూడిద కూడా దొరకకుండా ఆ కుటుంబం వేదన పడుతున్న సందర్భంలో అతనికి సంబంధించిన నేర చరిత్రపైన ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చేయాలని అనుకోవడం వెనక ఉద్దేశం ఏంటి? కేసులు నమోదైన వాళ్ళందరూ దోషులే అయితే కేసులు నమోదైన వాళ్ళందరినీ చంపేయాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో పాలించిన వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులపైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో మీడియా నడుపుతున్న వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి? వాళ్ళందరినీ అరెస్ట్ చేసో లేకపోతే వాళ్ళందరూ చంపేస్తారా? 22 కేసులు ఉన్న వ్యక్తిని చంపేసే అధికారం పోలీసులకు ఉంటుందా? పోలీసులు చేసిన చర్యని సమర్థిస్తున్న విధంగా ఉంది కదా కథనం. ఇటువంటి కథనాలు ఎవరి కోసం రాస్తున్నారు? ఇటువంటి కథనాల వెనుక ఉద్దేశం ఏంటి? ఇటువంటి కథనాలు ఏ రకమైన జర్నలిజం అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అతను తప్పించుకొని పారిపోతే, అతను చాలా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తుంటే, అతన్ని చంపడానికంటే ముందు అతనికి సంబంధించిన నేర చరిత్ర మీరు రాసి పోలీసులకి ఇలా నేరాలు చేస్తున్నాడు, వీడి చరిత్ర ఇది, వాడిని పట్టుకోండి, వాడిని బయటికి రానికండి, వాడిని శిక్షించండి అని చెప్తే ఓ బాధ్యత అవుతుందేమో. అతను చనిపోయి ఏ పరిస్థితిలో చనిపోయారో తెలియక కుటుంబం వేదన చెందుతుంటే, రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్తుంటే మీరు ఈ రాతలేంటి? ఎవరి ప్రయోజనాల కోసం ఈ రాతలు రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. జాగ్రత్త.